దేవుని బిడ్డలారా, ప్రియమైన వారి యొక్క మరణముతో విశ్వాసం కోల్పోయిన, దేవాలయములోనికి రాకుండా దేవుడు లేడని చెబుతూ ఉన్న చాలామంది ప్రజలను నేను చూశాను. కేరళలో ఒక చోటు 4.5 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అబ్బాయి ఇంటి ముందల ఆడుతూ ఉండగా నీట తొట్టిలో పడి మునిగి చనిపోయిండు. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. కానీ సమాధి కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు కలిసి ఆ బిడ్డ యొక్క సమాధి మీద ఇలా రాశారు: బోర్న్ టు లవ్, ప్రేమించడానికి జన్మించారు, మరియు గోన్ టు లివ్, జీవించడానికి ఆయన వెళ్ళాడని. విశ్వాసముతో కూడిన గొప్ప మాటలివి. వారి యొక్క బిడ్డ చనిపోయినా కూడా అది ఆ బిడ్డ యొక్క జీవితానికి అంత్యము కాదు, మరియు ఆ దేవుని రాజ్యములో ఆ బిడ్డ యొక్క జీవితానికి ప్రారంభం అనేటువంటి విశ్వాసం ఆ తల్లిదండ్రులను ఇప్పటికీ కూడా విశ్వాసములో అలాగే ఎదగడానికి దేవుడు దీవించారు. నన్ను విశ్వసించేవాడు నిత్య జీవం పొందుతారని నమ్మినటువంటి దేవుని మీద ఆధారపడి విశ్వాసములు ఎదగడానికి, మరణించిన తరువాత మరణాన్ని జయించిన దేవుడు నాకు నిత్య జీవం ఇస్తాడనేటువంటి సత్యాన్ని తెలుసుకొని విశ్వాసముతో జీవిద్దాం. దేవాది దేవుడు మనలందరినీ దీవించును గాక. ఆమేన్.